అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమమా? మదనపల్లిలో రాజకీయ ప్రోటోకాల్ రగడ. చేనేత జౌళి శాఖ అధికారులపై కార్మిక సంఘాల తిరుగుబాటు. కార్మికులు ఉన్న చోట కాకుండా మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమం ఏంటో విజయోత్సవ ర్యాలీకి వచ్చి వెనుదిరిగిన చేనేత కార్మికులు. జనం లేక ఆలస్యమైన నామమాత్రంగా చేనేత దినోత్సవ ర్యాలీ. ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చేనేత విభాగాలు ఉన్నాయి మా కూటమిలో. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కానీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఏదన్నా కానీ మన చేనేత విభాగాలు జరిగితే ఏడీ డిపార్ట్మెంట్ వారు, జౌళి శాఖ వారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక దెబ్బతీయాలనే కుటుంబం లేదంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఈ అధికారులు మాకు తెలియదు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కూటమిలో మేము జనసేన పార్టీ చేనేత విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఉన్నాను. ఇంతవరకు ఏడీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎక్కడే కానీ వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం ఇది చాలా ఏమైనా చర్య. కూటమి ప్రభుత్వానికి వీళ్ళు చాలా మచ్చ తెచ్చే విధంగా ఉన్నారు. దీన్ని తక్షణమే పై అధికారులు జౌళి శాఖ వారు దీన్ని గురించి సరిచేసి తగు న్యాయం చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రభుత్వాలు కానీ వాళ్ళకు నాయకత్వం కానీ ఉందా? ఒక అప్లికేషన్ వాళ్ళంటే 100 ముందు పోతే అప్లికేషన్ ముందు పోతాయి. ఈరోజు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు కార్మికులు? వాళ్ళ పనులు వదిలేకొని వస్తారా? వాళ్ళు ఉండే చోట ప్రోగ్రాం చేయాలా? అధికారులను మెప్పించే కార్యక్రమాల్లో నాయకత్వాన్ని మెప్పించే కార్యక్రమాలు చేయాలంటే ఎక్కడ చేయాలా? మన స్టామినా ఎక్కడుందో అక్కడ చేస్తే మన గౌరవాలు నిలబడతాయి. మన వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా చేసుకోవచ్చు. ఏదీ లేదు. ఒకరి మీద ఒకరు నువ్వు పిలుచుకురా అంటే ఎక్కడ పిలుచుకురావాలి? యాక్టివ్ పిలుచుకురావాలా? జనాలు వస్తారా? ప్రజలు ఇప్పుడు వాళ్ళకి జరిగేదే కష్టం. చేనేతలో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూటికి జరిగేదే కష్టమైపోతుంది. వాళ్ళు ఉన్న స్థానానికి వచ్చి వాళ్ళ స్థితిగతిని ఆరాధిస్తే కదా అధికారత్వం వస్తుంది. అక్కడ వ్యతిరేకత వస్తుందని ఎక్కడో చోట ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? మున్సిపల్ ఆఫీసులో ఎందుకు చేనేత వ్యవస్థను ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉంది వ్యవస్థ? మున్సిపల్ ఆఫీసులో చేస్తామంటే అధికారులకు చెప్పి ఆడొద్దు ఇక్కడ చేయాలని చెప్పే పరిస్థితులు లేకపోవడంలో ఈరోజు దారుణమైన విఫలం జరిగింది. అంతకంటే ఇంకేముంది చెప్పండి.